హాయ్ గైస్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఓబ్లేష్ యూనివర్స్. ఇప్పుడే అగ్నిపరీక్ష ఎపిసోడ్ 4 చూసా. అసలు ఏమవుతుందా ఏంటో అనేది నాకే మతి దొబ్బేలాగుంది. అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళు చెప్పా కదా 15 మంది కంటెస్టెంట్లో 9 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. టాస్కులు మాత్రం అబ్బా క్రేజీగా ఉన్నాయి. అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి టాస్కులు పెడతారు అనేసి. బిగ్ బాస్ అండ్ సర్వే అయితే లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దీన్నమ్మ పక్కా కేర్ చేయొచ్చు అనుకుంటా, ప్రాబ్లమే లేకుండా. అసలు మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఇచ్చారు దమ్ము శ్రీజ. ఈ అమ్మ పేరులోనే కాదు రియల్ లైఫ్లో కూడా దమ్ములా నాకు పర్ఫెక్ట్ అనిపించింది. అది అమ్మాయి ఏంటంటే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అది ఎక్కడ అంటే లూజర్ అని ఫోర్ హెడ్ మీద ఇక్కడ వేయించుకోవాలి లూజర్ అనేసి. అమ్మ విత్ ఇన్ ఏం ఆలోచించకుండా వెంటనే పోయి నేను వేయించుకుంటా ఫిక్స్ అయింది. సో నాకైతే ఆ డేర్కి ఆ అమ్మాయి ఇంటి మీద ఉన్న ట్యాగ్కి దమ్ము శ్రీజ అంటే దమ్ము శ్రీజ అనే. ఇంకొకరు మాస్క్ మ్యాన్ కాదయ్యా, పెద్ద రోబో మ్యాన్. తన ఏంటంటే ఇచ్చింది జస్ట్ ఒక్కటే టాస్క్. ఏ అబ్బాయి ఇచ్చినా టాస్క్ చేయలేడు పక్క. అబ్బాయికి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. హాఫ్ ఎయిర్ తీపించుకుని ఒక ఎపిసోడ్ అంతా ఉండాలంటే విత్ ఇన్ సెకండ్లు పట్టుకుని తీస్తాడు. అభిజిత్ అడుగు మీ వైఫ్ ఏమన్నా ఫీల్ అవ్వదా అంటే నా వైఫ్ నాలో సగభాగం అని అంటాడు. సో అటు చెప్పడం చాలా ఈజీ, కాకపోతే ఇట్లా చేయడం అనేది చాలా రిస్క్. మనలాంటి వాళ్ళైతే ఎవడు చేయడు, మనోడు తీసాడు. సెల్యూట్ భయ్య. ఇంకొకటైతే నాకు ఒక అన్ఫేర్ అనిపించింది ఏంటంటే కల్కి ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయికి టాస్క్ పెడితే వాళ్ళిద్దరిలో మనీని ఎక్కువ ఎవరిని అడగాలి అనేది. నిజం చెప్పండి, ఒక అబ్బాయి ఫ్రెండ్స్ని అడిగితే మహా అంటే ఫ్రెండ్స్ ఎంత వేస్తారు, ఒక 10K వేస్తారు, ఒక 20K, అంతకంటే ఎవడు వేస్తారు డబ్బులు మనకి అబ్బాయికి. వచ్చు కూడా డబ్బులు రూపాయి వేరు అలాంటి టాస్క్ నాకు పక్కా అన్ఫేర్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మాయి అడిగినట్టు 90K అడిగింది. క్లారిటీ లేకుండా, విజన్ లేకుండా శ్రీముఖి చెప్పింది. నా థాట్ అనమాట ఇది. ఇంకొకటి సిల్లీ గేమ్ ప్లే చేస్తారు. ఆ సిల్లీ గేమ్ ఏంటంటే ఒక బెలూన్కి వెనకల్లా కట్టి ఎవరు పగిలిపోతే అసలుకి అది సెలక్షన్స్ అంటారా? తుప్పాస్ గేమ్ నా దృష్టిలో అయితే. అండ్ ఇంకొకటి ఫైనల్గా నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ దమ్ము శ్రీజ మ్యాటర్లో మన నవదీప్ ఒక మాట అన్నాడు భయ్య. ఏంటంటే ఈ మనీది ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా ఏమనిపిస్తే దమ్ము శ్రీజ చేయి పైకి ఎత్తుంది రైట్ హ్యాండ్. ఇట్స్ ఓకే, ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది. చేతిన తర్వాత నవదీప్ పిలిచి నువ్వు ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వచ్చావు, నువ్వు ఇట్లా కరెక్ట్ కాదనిపించింది, ఇది టూ మచ్ ఓవర్. అయితే జడ్జెస్ అయినా ఎవరైనా కూడా న్యాయం అనేది 100% ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఐ హోప్ ఆ మాట అంటే బై మిస్టేక్లో వచ్చింది అనుకుంటా. కానీ తన ఏంటంటే నెక్స్ట్ రిటర్న్ మాట్లాడనీయకున్నంత దారుణంగా రిటర్న్ కూడా మాట్లాడలేదు. కనీసం రిటర్న్ వచ్చి స్టేజ్ మీద పిలిచి అవమానం చేసి కూర్చోబెట్టినట్టుంది. అది మాత్రం చేయకూడదు. ఐ హోప్ ఇట్లాంటివన్నీ జడ్జెస్ సరి చేసుకోవాలి. వాళ్ళు జడ్జెస్ కదా, ఎంత మాట అంతా పడితే తీసుకుంటారని అందరూ అనుకోరు కదా, అందరూ ఒకేలాగా ఉండరు. ఐ హోప్ 1 hour వీడియో విత్ ఇన్ బిలో 3 minutesకి కానీ కట్ చేసి మీకు చూపిస్తా ఈ బిగ్ బాస్ నుండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.